ఇచ్చేసి నీకు పార్టీ అప్పచెప్తాను, నువ్వు వాళ్ళతో కలవద్దు అన్నాడు. వెంటనే ఆ గవర్నమెంట్ కూలిపోయి ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత అజిత్ పవార్ మళ్ళీ ఎన్సీపీలో ఉన్నాడు. అప్పుడు ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్, శరద్ పవార్, అదే అజిత్ పవార్ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఉన్నారు. అప్పుడు ఇతను ఏ పదవి ఇవ్వలేదు, ఇతను అజిత్ పవార్ ని ఏడిపించారనమాట కొంత. ఆ తర్వాత సుప్రియా సూలేని పెట్టుకొచ్చారు. తర్వాత ఏం చేశాడంటే ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు అయిన తర్వాత శివసేనలో ఉన్నటువంటి షిండే ఉద్ధవ్ థాకరేని వదిలేసి బయటకు వస్తూ ఓ 30 మంది ఎమ్మెల్యేలను పట్టుకుని వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం రెడీ అయిపోయింది బీజేపీ. అప్పుడు అర్జెంట్ గా అజిత్ పవార్ కూడా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చాడు. అలాగా అప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నారు వీళ్ళు. దాదాపు 20-25 సీట్లు కూటమికి వాళ్ళకి వెళ్ళింది, మహాగఠబంధన్. ఇది శరద్ పవార్ వాళ్ళకి. దాంతో ఇతను మళ్ళీ ఊగిసలాడాడు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇలా ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఈ లోపు సింబల్ రావటం వీళ్ళకి ఇవ్వండి. సింబల్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆ విధంగా గెలిచారా లేకపోతే వాళ్ళ మీద విరక్తితో గెలిచారు, 2/3 మెజార్టీతో గెలిచారు. దాంతో అజిత్ పవార్ పూర్తిగా దూరం అయ్యాడు. శరద్ పవార్ అందుకోసం తన బిడ్డ రాజకీయ జీవితం సమాధి అయింది కాబట్టి ఇతన్ని తొక్కేయించడానికి ట్రై చేశాడు అన్నది ఒక ప్రచారం జరిగింది అందులో. ఎందుకంటే అతనికి దావూద్ ఇబ్రహీంతో డీలింగ్స్ ఉన్నాయి అన్నది బాగా ఉన్న